తేజ టీవీ న్యూస్. మరోసారి గారు యాదవ్ సార్ గారు, అట్లాగే వారి సచివాలయ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఆర్డీఓ గారు అశోక్ గారు, వేదిక మీద మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంఆర్ఓ, వేదిక మీద ప్రభుత్వ అధికారులు, రిటైర్డ్ అధికారులు, కుటుంబ సభ్యులు, ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా విలేజ్ డిపార్ట్మెంట్ వారి స్నేహితులకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నాకు 2019 ఆ పీరియడ్లో ఇక్కడికి తను ఉద్యోగ బాధ్యతగా వచ్చినటువంటి సందర్భంలో అప్పటికి ఈ నియోజకవర్గంలో గౌరవ ఎంఆర్ఓ, గౌరవ ఎంపీడీఓ మేమందరం కలిసి ఒక సమిష్టిగా ఎడ్యుకేషన్ లో ఒక యుద్ధమే చేసినాం. దాదాపు 110 పాఠశాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించాలని కూడా ఒక ప్రయత్నం చేసినప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆవేదన ఉంది. కానీ అట్లనే ఇక్కడి నుంచి అప్పుడు ఎంఆర్ఓ ఉన్నటువంటి కానీ అట్లాగే మా కట్టంగూడి ఎంఆర్ఓ గారు అప్పుడు చిట్టంలో పనిచేసి ఆ క్రమంలో యాదయ్య గారిని మేము చూసినప్పుడు ఏ సమస్యనైనా నవ్వుతూ స్వీకరించేది, నవ్వుతూనే సమాధానం పెట్టేటప్పుడు నవ్వుతూనే వచ్చేది. దేన్ని కూడా ఒక ఒత్తిడిగా, ఒక భారంగా, ఒక ప్రెషర్ గా తీసుకున్నటువంటి ఒక కష్టం నేను తనలో అంటే ఒక ఉపాధ్యాయుడైనా, ఒక రెవెన్యూ ఆఫీసర్ అయినా, ఏ అధికారి అయినా ఒత్తిడికి ఎప్పుడు గురి కాదంటే తన పనిచేస్తున్నటువంటి వృత్తి మీద, తను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మీద, ఆ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఒత్తిడికి పెరిగాడు. ఏదైనా నేను ఆన్సర్ చేయగలుగుతాను, చెప్పగలుగుతాను అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆడుతూ పాడుతూ పనిచేసే ఒక పరిస్థితి ఉంటుంది. అట్లా యాదయ్య గారు పనిచేయడానికి కారణం ఏంటంటే టెక్నిక్ క్లాస్. తను 10th నుంచి 10th వరకు సూర్యాపేట, ఆ తర్వాత ఇంటర్మీడియట్ సూర్యాపేట, డిగ్రీ సూర్యాపేట, పీజీకి వచ్చేసేటప్పుడు వెళ్ళి పీజీ చేసిండు, పీజీ చేసిండు, ఎల్ఎంపీ చేసిండు. తను చెప్తున్నప్పుడే ఢిల్లీలో కూడా ఒక యూనివర్సిటీలో నాకు ఛాయిస్ వచ్చింది. అక్కడ ఉంటే ఐఏఎస్ నో, ఐపీఎస్ నో ఏదో ఒకటి గ్రూప్ 1 కొట్టుకొని ఈరోజు ఇంకో స్థాయిగా రిటైర్ విషయాన్ని కూడా తను మర్చిపోతుంది. అంటే ఒక పేదరికం నుంచి వచ్చి, పేదరికం నుంచి ఎదిగి కష్టపడి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇంత మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని, ఎంత మంచి మనిషిగా పేరు తెచ్చుకొని ఇలా రిటైర్ అవ్వటం అంటే చాలా సంతోషంగా, అదృష్టంగా తను భావిస్తున్నందుకు వారి కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉన్నందుకు కూడా గర్వపడతారు. పాపం ఒక 20 రోజుల ముందు చెప్పాడు, తన దరఖాస్తు పట్టుకుని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటప్పటికి మాకు ఇంతలో మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ ఇవన్నీ అయిపోయేటప్పటికి ఓన్లీ 7 days మాత్రమే మిగిలింది. అప్పుడు వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే చూద్దాము, ఇవన్నీ మనం ప్రయత్నం చేసినప్పుడు తన రిటైర్మెంట్ అయిపోయినట్టు చెప్పేసి మరి అదొక్కటి పాపం నేను చేయలేకపోయినా తను నాకు చెప్పలేకపోయాడు. అదొక్కటి ఆయన జీవితంలో కోల్పోయిందని చెప్పేసి నేను భావిస్తాను. నిజంగా నాకు ఒక 4-5 నెలల ముందు, 5-6 నెలల ముందు చెప్పుకుంటే నా వంతు సహకారాన్ని, నా వంతు ప్రయత్నాన్ని తన కోసం చేసేటువంటి చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పారు,
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆన్లైన్ సిస్టమ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు నాకు తెలిసి అంటే మనిషికి భూమికి ఉన్నటువంటి సంబంధమే ఒక అవినాభావం. మనిషి ప్రయత్నం, మనిషి పోరాటం భూమి చుట్టే తిరుగుతాం. మనం ఏం చేసినా భూమికి మనకున్నటువంటి బంధం అనేటువంటిది చాలా అనన్యమైనటువంటి బంధం. కాబట్టి ఈ భూమిని జాగ్రత్తగా కాపాడి, జాగ్రత్తగా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఈ భూమి కోసమే ఈ భూమి కోసమే చాలా ఘర్షణలు, ఈ భూమి కోసమే చాలా దుర్మార్గం జరిగినటువంటి పరిస్థితి సమాజంలో మనం చూస్తాం. దీన్ని కాపాడి, దీన్ని పరిరక్షించి ప్రజల్ని కాపాడేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీరు ఎన్నిటి పనిపెట్టిపోయిన ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి బాధ్యత, మీరు మోస్తున్నటువంటి మామూలు బాధ్యత. ఇది చాలా అంటే నగరికల్ నియోజకవర్గంలో తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి యాదయ్య గారు నగరికల్ ప్రజల భారాన్ని మొత్తం మోస్తుంది. నగరికల్లో ఉండేటువంటి నగరికల్లు రెవెన్యూ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి భూమిని, ప్రతి సర్వేని కాపాడవలసిన, రక్షించవలసినటువంటి బాధ్యత మీరు ఇంతకాలం గొప్పగా మోసినందుకు మా ప్రాంత ప్రజలతో కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏ మార్పులు, ఏ సంస్కరణలు తీసుకొస్తే ప్రజలకు ఇంకా మంచి సేవలు అందుతాయి, మంచిగా సేవలు చేయవచ్చు అనేటువంటి అంశాలు మీ నోటీసులో ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను ప్రభుత్వ దృష్టికి 100% తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తూ యాదయ్య గారు శేష జీవితాన్ని చాలా గొప్పగా, సంతోషంగా, ఆనందంగా గడపాలని, తనలో జర్నలిజం కూడా దాగున్నది కాబట్టి మీరు పనిచేసినటువంటి 39 సంవత్సరాల ఈ ఉద్యోగ జీవితంలో మీరు చూసినా, మీ దృష్టికి వచ్చిన, సమాజానికి ఇది అవసరం అని భావించిన ప్రతి అంశాన్ని కూడా మీ అనుభవంతో ఒక బుక్కును కూడా రాయండి. అది చాలా బాగుంటుందని చెప్పేసి, భవిష్యత్ తరాలకు అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మీ కుటుంబంతో, మీ పిల్లలతో, మీ మనవరాలతో సుఖవంతమైనటువంటి జీవితం. మీ అమ్మ కూడా ఇప్పుడు 86 సంవత్సరాలు తన పని తను చేసుకుంటుందని చెప్పి, మా ఇంకన్నా మీరు ఇంకొక 30 సంవత్సరాలు, ఇప్పుడు మీకు 62 సంవత్సరాలు ఉన్నాయి, మీరు 92 సంవత్సరాల వరకు ఆయుధ ఆరోగ్యాలతో మీరు కూడా మీ సొంత పని మీరు చేసుకుంటూ మీరు గొప్పగా మిగతా శేష జీవితాన్ని గడపాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఉద్యోగ విరమణ సన్మానానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు నా సోదర సమానులు నగరికల్ శాసనసభ్యులు కేబుల్ వీరేష్ గారిని, అదేవిధంగా వేదిక మీద గౌరవ చైర్పర్సన్ గారిని, అదేవిధంగా యాదగిరి సార్ కుటుంబ సభ్యులకు, నా తోటి రెవెన్యూ బృందానికి, వేదిక ముందున్నటువంటి ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని మన్నించినటువంటి వివిధ గ్రామాల నుంచి రాజకీయాలు చేసిన నాయకులకి, రెవెన్యూ సిబ్బందికి, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులందరికీ నా నమస్కారాలు. నేను మిత్రుడు సంబోధిస్తూ మా విజ్ఞప్తికి మన్నించి వచ్చినందుకంటే నా బాధ్యత రెవెన్యూ డివిజన్ అధికారిగా మా కుటుంబ సభ్యులు మాతో కలిసి పనిచేసి విరమణ పొందుతున్నప్పుడు ఆత్మీయంగా పలకరించిన సందర్భంలో మేము, మా తోటి సహచర తహసీల్దారులు, మా స్టాఫ్ అందరు వస్తే వారికి ఘనమైనటువంటి వేడుకోలు, చేతికి బంగారు రింగ్ పెట్టో లేకపోతే గడ్డ ఫీడర్లు దొరుకుతున్నారు. ఎందుకంటే పదవీ విరమణ అనేది పుట్టుక ఒకసారి, చావు ఒకసారి ఎట్లా వస్తున్నాం, పదవీ విరమణ కూడా ఒకసారి వస్తుందండి. ఈ సందర్భంగా మేమందరం అనుకుంటే వారికి ఒక రెవెన్యూ కుటుంబం నుంచి వారి సొంత కుటుంబంలోకి వెళ్ళిపోయే సందర్భంగా మేము ఆత్మీయ వేడుకలు కలిపితే వారికి చిరస్మరణీయంగా స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం చిన్న వయసులోనే 2007లో సర్వీస్ లోకి వచ్చింది. దాదాపుగా 30 ఏళ్ళ పనిచేసి, అందులో 20 సంవత్సరాల తహసీల్దార్కి సుమారు 11 మండలాల్లో తహసీల్దార్గా పనిచేసి సుదీర్ఘమైన అనుభవాన్ని మూటగట్టుకొని ఇక్కడ ప్రజల, అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్మన్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచుల యొక్క ఆత్మీయ అభిమానాన్ని పాల్గొని వారు స్వయంగా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు రెండోసారి తహసీల్దార్ ఒక మండలానికి రెండోసారి రావాలంటే భయపడతాను. నేను గతంలో చేసిన తప్పు నన్ను విన్నట్టు ప్రజాప్రతినిధుల ముందు నేను తల ఉంచుకోవాల్సి వస్తుందని
ఆ చింతన ఎవరికైనా ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడిన వక్తలను చూస్తే ఏ ఒక్కరు కూడా యాదగిరి సార్ను ఆ, జర కోపడినట్టుగా అనిపించలేదు. మాజీ ఎంపీ గారు మాట్లాడుతూ ఆ సమస్యతోటి ఏ ఆఫీసు పోగానే వారి చెప్పుతోటే మా సమస్య ఏదో మేము ఎందుకు వచ్చినా మర్చిపోతాం. తర్వాత వారు చెప్పిన ముచ్చటినాక మా సమస్య అయితే మేము శాస్త్రంగా మర్చిపోతాం అని. సరే ఎన్ని యాదగిరి గారు సహృదయులు. ఆనాటి పరిస్థితిలో వారి అమ్మ నాయన సదా పాదాలకు దండం పెట్టుకోవాలి. ఆనాటి కాలంలో చిన్న కుటుంబం నుంచి బీద కుటుంబం నుంచి చదివించి ఈ స్థాయికి వెళ్ళేందుకు వారు సదా స్పందయ్యారు. అప్పుడు ఎక్కువగా ఏదో భూస్వామ్య కుటుంబాలు ఉన్నత కులాలకే యూనివర్సిటీ చదువులకి యూనివర్సిటీ స్థాయి దాకా వారిని వెళ్ళడానికి ప్రోత్సహించిన వారి నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి వారి కుటుంబ సభ్యులకు వారి సోదరులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. వారు ఈ విధంగా ఉండడం వల్లనే వారి తర్వాత వారి తరం కూడా ముందుకు పోయింది. ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాయి. నేను 2009లో నూతనంగా నెహ్రూ తహసీల్దార్ గా జాయిన్ అయ్యేటప్పటికే వారు మునగాల ప్రాంతంలో తహసీల్దార్ గా పనిచేస్తాము. ఈ సుదీర్ఘ 18 సంవత్సరాల కాలంలో నేను వారు ఇక్కడ మహబూబ్నగర్ మరియు యాదాద్రి జిల్లాలో కూడా కలిసి పనిచేసిన. నేను ఇక్కడికి ఆర్టీఓగా వచ్చేటప్పుడు కూడా వారు నా దృష్టి ఏంటంటే వారు మా సొంత మండలానికి తహసీల్దార్ గారు అన్న ఎమ్మెల్యే గారు మాది పక్కపక్క ఉంది తహసీల్దార్ గా ఉండు. వారు నేను ఇక్కడికి రాకముందు కూడా మా ఊరి గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సార్ ఇట్లా మా ఊళ్ళో నా పేరు చెప్పి వస్తున్నట్టే అయ్యో నీ పేరు చెప్పి రావాలన్నా సార్ మన పబ్లిక్ సర్వీస్ నేను చేస్తా అని అట్లా ముందుకు పోయాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారికి కొద్దిగా పరిభారం అంటే ఒకవైపు మా ఎమ్మెల్యే గారి వారి గ్రామానికి నుంచి వారి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే మీరు సారి గారు సార్ సొంత మండలం. అదేవిధంగా నేను వచ్చినా చెప్పి మా గ్రామస్తులు వస్తున్నారు మీరు విసుకోకుండా చేయాలన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఎంఆర్ఓ గారు మా పని చేయట్లేరని కాలిగారంలో కానీ నకరికల్లో కానీ ఎలాంటి కాంప్లైంట్ అనేది. ఇదే రోజు నేను ఇంకా లేట్ గా రావడానికి ఇంకో కారణం సార్తో పాటుగా సర్వీస్ లోకి వచ్చిన దుర్గా మల్లేశ్వరి గారని వారి పదవి ఉన్న కార్యక్రమం కలెక్టరేట్ లో ఉండే అది 3 గంటలకు ఈ ప్రోగ్రామ్ 4 గంటలకు అనుకున్నాం. కొంచెం లేట్ అయిపోవడం వల్ల నేను అక్కడ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతాను. నా మనిషిని ఇక్కడ ఉన్న నా మనసు అంతా నకరకాలు ఉంది మా సోదరుడు పదవి అని చెప్తే కొంచెం లేట్ అయినప్పుడు కూడా జాయిన్ అయినా. మరి ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తికి రెండే కావాలి, మంచి ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ కావాలి. పదవి విరమణ కాకముందే వారు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లి బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా వారు తీర్చిందని మనకి సమావేశంలో కుటుంబ సభ్యులు చెప్పడం బట్టి వారి సందేశంలో కూడా మనకు తెలియవచ్చింది. మీరు సుదీర్ఘంగా మీరు 2 యుగాలు చూసారు, టైపిస్ట్ యుగం చూసారు, కంప్యూటర్ యుగం చూసారు. మీ సేవలు ఎంతో అవసరమే కాబట్టి ముఖ్యంగా మీపై అభిమానంతో ఈ సభను ఏర్పాటు చేసిన అధికారులు మండల ప్రజలకు ఇప్పుడు మీ సేవలు అవసరం ఉన్న ఎవరు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఏదైనా మీ నుంచి మేము ఫోన్ కాల్ ద్వారా ఏదైనా సర్వీస్ అవసరం ఉన్నప్పుడు మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అగ్రికల్ ఎంఆర్ సిబ్బందికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి చైర్మన్ మేడం గారికి అదేవిధంగా కౌన్సిలర్ గారికి మిగిలిన సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి నేను వివరిస్తున్నాను. పాండు గారు వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నడూ కూడా ఎలాంటిది నాకు పేరు పెట్టి పిలవడం కానీ ఏది కానీ ఎన్నడూ కూడా చేయలేదు. సరే సార్ మరి ఇద్దరం కూడా ఐస్లానే చేసినాం. ఎప్పుడు కూడా ఎంఆర్ఓ గారు చాలా గౌరవంగా చాలా ఏదైనా కూడా ఎప్పుడు వారు నా మీద కోపం ప్రశ్నించలేదు. దానికి నేను చాలా కృతజ్ఞత మీ దగ్గర పనిచేయడం అనేది. ఇంకా రెండో విషయం మన గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఒకటే బ్రదర్ ఇది సమస్య పరిష్కారం దిశగా ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోండి అనేది ఎప్పుడు కూడా వారు ఆర్డర్ వేసింది కానీ వారు చెప్పింది కానీ ఏనాడు కూడా లేదు. ఇంకా మిగతా మా మిత్రుడు మిగతా ఎంఆర్ఓ గాని వెంకటేశ్వరరావు గారు కానీ జమీర్ బాయ్ కానీ కృష్ణమూర్తి గారు కానీ వీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మన వెంకన్న గారు కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆప్యాయతోటి మన జేసీ ప్రమిళ గారు కావచ్చు, మన కట్టమూర్తి తహసీల్దార్ గారు, మాజీ మోదీ ఎంఆర్ఓ గారు, ప్రజెంట్ మోదీ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మా మిత్రుడు సూర్య చాలా కృష్ణపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి వీరందరూ కూడా నా మీద చాలా అభిమానం కూడా ఇచ్చారు. ఏమన్నా కూడా రెవెన్యూలో పనిచేయడం అనేది కూడా
అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. రెవెన్యూ ఉద్యోగం రావడం అనేది చాలా అదృష్టము. ఎందుకంటే రెవెన్యూలో నీకు సహాయం చేసే ఆ, అవకాశం ఉన్నది. కాబట్టి నాకు ఇంత ఆప్యాయంగా నా మీద ఉన్న, నా కుటుంబం ఉన్న ప్రేమ గురించిన మీ అందరికి పేరు పేరున, పెద్దవాళ్ళందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎప్పటికి కూడా ఈ నగరకల్లు రుణాన్ని నేను తీర్చుకోలేనని, నగరకల్లు ఏంటంటే నా సొంతూరు లెక్కనే అనిపిస్తుంది. ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు కూడా నాకు చాలా నాకు ఉద్యోగ విరమణ అనే బాధ లేదు, కానీ నేను నగరకల్లు విడిచిపెడుతున్న బాధ మాత్రం కొంత ఉంది. అది ఎందుకో నాకు నేను చేసే ప్రదేశం అంటారు నా సొంత ఊరు లెక్క కూడా అయినది. నేను కూడా పక్క తీసుకుంటాము, పక్క గేట్ అవతల ఊరే మాది పక్షాపల్లి గ్రామం. మీ అందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఒక బ్రదర్ గా నాతోటి కాంటాక్ట్ చేయొచ్చు. మరి మా మాజీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని నేను మళ్ళీ మొదటిసారి ఉద్యోగానికి అవకాశాన్ని కూడా ఎమ్మెల్యే గారికి అందించారు. రెండోసారి ఉద్యోగానికి కూడా వారు కావాలని దాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి వారికి మనస్ఫూర్తిగా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక ముందు కూడా వచ్చే వారిని కూడా అందరినీ కూడా మంచిగా సాధారణంగా ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రావడం అంటే మీరు చూపించే ఆదరాభిమానాలు, ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు ఇచ్చిన అవకాశాలు కూడా నేను భావిస్తున్నాను. ఈ పోతే నేను సామాన్య చిన్న కుటుంబం నుంచి, బీద కుటుంబం నుంచి రావడం జరిగింది. నేను 10 సంవత్సరాల వయసులో మా గ్రామ గవర్నమెంట్ సూర్యాపేట చదువు నిమిత్తం ఎస్సీ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. అది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలే యూనివర్సిటీ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో యూనివర్సిటీ విద్య అంటే అంత ఈజీ ఆశామాషిగా ఉండేది కాదు. మొత్తం కూడా ఎంట్రన్స్ తోటి వాటితో కూడుకున్న విద్య ఉంటే, సరే అక్కడ యూనివర్సిటీ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మరి నేను ఎంఏ పూర్తి అవుతున్నా కానీ గ్రూప్ 4 ఎగ్జామ్స్ పట్టడం జరిగింది. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి అప్పుడు కొంచెము యూనివర్సిటీ ఉన్నాం కాబట్టి అవగాహన ఉండే, చదువు అంటే ఉద్యోగం అంటే కొంత అవగాహన ఉండే. అయితే ఆ అవగాహన ప్రకారం రెవెన్యూ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ ఈ ఉద్యోగాలు వస్తే మాత్రమే పోవాలి, ఇంకో ఏది వచ్చినా కూడా ఇప్పుడు నన్ను ఉద్యోగం చేయొద్దు అనే భావన ఉంటే, లక్ ఏంటంటే రెవెన్యూలనే ఉద్యోగం రావడం జరిగింది. అప్పటికి నేను ఎంపీలు ప్రిపేర్ అవుతున్నా. డాక్టర్ నీరదారెడ్డి గారని మా ప్రొఫెసర్ ఉంటే వాటిని సలహా అడిగాను, మేడం మరి నేను ఇట్లా జాబ్ వచ్చి నేను వెళ్దాం అనుకుంటున్నాను అడిగింది. వాళ్ళు ఒక చక్కటి సమాధానం చెప్పారు. ఇప్పుడున్న ఉద్యోగ స్టేట్ సీట్ బాగా మీరు పోయి జాయిన్ కావడం మంచిదంటే, నేను ఫస్ట్ మిర్యాలగూడలో జాయిన్ కావడం జరిగింది. అప్పటికే ఇప్పుడున్నట్టు మిర్యాలగూడ ఆఫీస్ కూడా సంపర్క ఆఫీస్ ఉండే. మేము తెలుగు మీడియం నుంచి రావడం జరిగింది. సంపర్క గారు అప్పుడు బీపీ ఆచార్య ఆయన ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ తోటి ఉండేది. అయినా కూడా నేర్చుకొని నోట్ ఫైల్ అంటే ఏందని నేర్చుకున్న కానీ మొదలు పెడితే అసలు ఓ ఫైల్ రాయడం ఏందనేది అక్కడ ఆర్టీ ఆఫీస్ లో నేర్చుకొని, మరి ఏ విధంగానైతే మా సీనియర్స్ వాళ్ళు సలహాలు తీసుకుంటూ మరి నేను నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా తర్వాత ప్రమోషన్ లో వివిధ ప్రాంతాల్లో 20 ఆఫీసుల్లో పనిచేయడం జరిగింది. నేను ఎక్కువ కూడా కృష్ణాపేటలో ఎక్కువ పనిచేయడం జరిగింది. ఉద్యోగరీత్యా చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. నేను ఎక్కని ఇన్స్టిట్యూషన్ లేదు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇవన్నీ కూడా ఉద్యోగరీత్యా అన్ని కమిషన్స్ కూడా తిరిగి సమాధానాలు ఏ విధంగా రాయాలి, ఏ ఆఫీస్ ఏ విధంగా సమాధానం రాస్తే మనము సక్సెస్ అవుతాము అనేది నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా ఇక ప్రజలతోటి మాట్లాడటం అంటే ఎప్పుడైనా కూడా రైతు ఆయనకి ఇబ్బంది జరిగినప్పుడే మన దగ్గరికి కోపంగా వస్తాడు. ఆయనకి ఇబ్బంది జరగకుండా మన గురించి మాట్లాడడం కానీ, మన గురించి ఆలోచించడం కానీ కూడా చేయడు. ఇప్పుడంటే ఎలక్షన్ విషయంలో క్లైమ్స్ ఆన్లైన్ ఇవన్నీ ఉంటాయి. ఇదివరకు క్లైమ్స్ అన్ని కూడా మేము డైరెక్ట్ గా డిస్పోజ్ చేసేది, డైరెక్ట్ గా
ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసేది. అప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు ఉండే. ఏది ఏదో ఒకటి ఎంక్వైరీలో ఏదో తేడా వచ్చినా కూడా రెండు ఆ పార్టీ తోటి కానీ ఈ పార్టీ తోటి కూడా ఇబ్బందులు జరుగుతుండేవి. మరి అటువంటి సందర్భంలో కూడా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. అంటే మా అనిల్ సాబ్ చెప్పాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కంప్యూటర్ యుగంలోకి వచ్చాం. కంప్యూటర్ యుగం మాకు కూడా కొత్త. కంప్యూటర్ యుగం అనేది ఎందుకంటే మేము అందరూ కూడా చేతి వ్రాత ఫైళ్ళతోటి కూడా రాయడం జరిగింది. ఈ విషయం ఈ కంప్యూటర్ యుగం కన్నా దాన్ని ఈ మొదట్లో ఈ డిస్కషన్ జరుగుతుంటే మా పెద్దవారైన గురి రామయ్య గారు కావచ్చు, మనోహర్ గారు కావచ్చు, హైదరాబాద్ లో వీళ్ళు సలహాలు సీఎం వాళ్ళ సలహాలు అనిపిస్తుంటే మేము పదే నేను చెప్తుంటాను మా అనేక సంస్థలు అనేది సార్ చేతిరాత బాగానే ఉండాలి సార్, అది లేకుంటే ఇబ్బందులు అవుతాయి సార్ అనేది కూడా నేను చెప్పుకునేది. అన్ని దానికి వచ్చాం రెవెన్యూ పాలన కాబట్టి నేను దృష్టికి ముందు పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్టేజ్ మీద ఉంది కాబట్టి. దాని తర్వాత చేతిరాత బాగానే పోగానే ఆన్లైన్ పాలన వచ్చిన ఆన్లైన్ లో ఏమైతుందో ఏమో అని సాధ్యం వరకు మళ్ళీ ధరణి పోయి గోబారికి వచ్చింది. గోబారిలో చాలా వరకు కూడా మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా దాన్ని మాడిఫై చేస్తే దాన్ని బయటపడే ఆలోచన ఉంటుంది. సరే, ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం. వేరే విషయాలు ఏమిటి అంటే నేను ప్రశాంతమైన జీవితంలో ఉన్నాను. నా కుటుంబం కూడా నాకు 2 అమ్మాయిలు బాబు వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది. అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు. నేను నా జీవితాన్ని కూడా సూర్యాపేటలో గడపాలనే ఆలోచనతో ఉన్నాను.